ఇలాగా మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి ఇంత మంచిగా పండించుకోవచ్చు అండి. చూడండి గెన్సుగడ్డలు ఎన్ని వచ్చినాయో, రెడ్ కలర్ గెన్సుగడ్డలు. మా తోటలో మిద్దె మీద 2 జామకాయలు కోసుకున్నాను, వంకాయలు కోసాను, కొన్ని చిక్కుడుకాయలు కొంచెం 3 వచ్చినాయి, ఒక బీరకాయ కోసుకున్నాను. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే ఇదంతా సాధ్యం అవుతుందని నేను పదే చెప్తుంటా కదా మీకు ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి. చాలా కొంతమంది కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడిద్దండి. నేను ఇట్లాంటివి ఇచ్చుకొని కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకొని మా మొక్కల్ని ఇలా పెంచుకుంటున్నాను. మీరు కూడా ఇలా పెంచుకోవాలనేదే నా కోరిక. అందరూ డబ్బులు పెట్టి కొనుక్కొని రాలేరు. అందుకని మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తోటి మనము ఇట్లాగా పూలు పూపించుకోవచ్చు, కాయలు కాపించుకోవచ్చు అనేది చెప్తుంటాను కదండి. ఇక వీడియోలోకి వెళ్దాము. చూడండి ఇన్ని కాయలు కోసుకున్నాను నేను ఇప్పుడు. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు నేను ఇట్లా ఇంట్లో పెట్టుకుంటానని చెప్తా కదండి. వంటగదిలోనే మనకి సింక్ పక్కన పెట్టుకుంటే మనం ఇంట్లో ఏది వచ్చినా టక్కున నేను ఇట్లా వేసేస్తుంటా. ఇదిగండి వేరుశనగ పొట్టు పప్పులు రాత్రి వేయించుకొని తిని ఆ పొట్టు కూడా అందులో పడేస్తా. ఇక ప్రతి కూరగాయ తొక్కలు అన్నీ మనం క్యారెట్ పీలు, నిమ్మ తొక్కలు రసం తీసుకున్నాయి. కానీ మా దొడ్లో చెట్లో నిమ్మకాయలు కోస్తే అది నిన్న రసం పిండుకొని పప్పులోకి వేసుకున్నా. చింతపండు వాడకుండా నిమ్మకాయ వాడుతున్నా. ఇప్పుడు అట్లాంటివన్నీ ఇదేమో 3 పూట్లది టీ పెట్టుకొని టీ గిన్నె పప్పాయ తొక్కలు వేసుకున్న. ఇందులో ఏదన్నా ఒక మిరపకాయ కానీ పాడైన ప్రతిదీ ఇంకా నాకు ఇక్కడ అలా పడేస్తుంటా, వంటగదిలోనే పెట్టుకుంటా. మీరు కూడా అట్లా బకెట్లు పెట్టుకొని 1 బకెట్ 2 బకెట్లు అయినా వేసుకోండి. ఏది మనం వేస్ట్ పోనీయకూడదు. కిచెన్ వేస్ట్తో మనం ఇట్లా లిక్విడ్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకొని మనం కాయలు కాపించుకుందాము. నేనైతే ఇంతే చేస్తున్నాను కదండి, మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఇందులో మజ్జిగ ఉన్నాయి, పుల్ల మజ్జిగ. అన్నం మిగిలితే ఆ గిన్నెలోనే వేసాను. 3 రోజుల నుంచి 4వ రోజు ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నాను. 4వ రోజుకి నేను అన్నం ఇట్లా విడిగా వండుతున్నానండి. ఇప్పుడు కొద్దిగా అడుగు అంటింది, అయినా మనకు మొక్కలకు ఉపయోగపడిద్దండి. పుల్ల మజ్జిగ, అన్నము, బియ్యం కడిగిన నీళ్ళు, 1 వంపు కొద్దిగా వంచా. ఇది ఇప్పుడు 4వ రోజు. అయితే గిన్నెల్లోనే పెడతావా అంటే మారుద్దాం అనుకున్నాను. నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. మనం ఒక డబ్బాకైనా పోసి పెట్టుకోవచ్చు ఇట్లాగా. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఇవి ఇప్పుడు పైకి తీసుకెళ్ళి మనం మొక్కలకి ఇద్దాము. బీర మొక్కలు, టమాటా మొక్కలు, బీర కాయలు వస్తున్నాయి. కొత్తగా పెట్టిన మొక్కలు కూడా బాగా అల్లుకుంటున్నాయి ఈ మిద్దె మీద. టమాటాలు, వంగ మొక్కలకి దేనికి వస్తే దానికి ఇస్తానండి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగ, పుల్ల మజ్జిగ, అన్నం కలిసినవి మనకి ఏదన్నా పురుగు ఉన్నా కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవచ్చండి. వడకట్టి స్ప్రే చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో కూడా మనం పసుపు, కుంకుమ, కారం వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు, లేదా ఒట్టిదైనా స్ప్రే చేసుకోవచ్చు. బాగా పులిసిన మజ్జిగ మనం మట్టిలో పోసినా కూడా మట్టి గుల్లబారే తత్వం ఉంటుందండి దీనికి. ఇప్పుడు నేనైతే దీంట్లోనే పోస్తా. నాకు ఆ రోజు మజ్జిగ, అన్నము మిగిలింది, ఇంక దాంట్లోనే బియ్యం కడిగాను. ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను చేస్తున్నా. కొంతమంది ఎప్పటికప్పుడే బకెట్లు పెట్టుకోవటం ఎందుకులే అని చెప్పి బియ్యం కడిగిన నీళ్ళు ఏ రోజుకి ఆ రోజు పోసేస్తున్నారంట. అట్లా పోయొచ్చు కానీ ఇట్లా ఫర్మెంటెడ్ చేసుకుంటే 2 రోజులైనా 3 రోజులైనా ఫర్మెంటెడ్ చేసుకుంటే అన్నీ మిక్స్ అవుతాయి. ఎట్లాగా అంటే ఇప్పుడు ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి, తొక్కలు ఉన్నాయి. ఇవి మొత్తం సొరకాయ తొక్కు, అదండి అరటికాయ తొక్కు, ఇవన్నీ మనకి ఉల్లిపాయ పొట్టు కానీ అన్నీ దీంట్లో మిక్స్ అవుతూ నానిపోయి అందులో ఉన్న రసాన్ని, ఏ తొక్కలో ఉండే రసం అది దానిలోకి వదులుద్ది.
ఇది మనకి మొక్కలకి మంచిగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు తెలిసిన అమ్మాయి ఆ తొక్కలేమో డబ్బాకి వేస్తున్నాను, కొద్దిగా మట్టి వేస్తున్నాను, నీళ్ళేమో బియ్యం కడిగిని ఎప్పటికప్పుడు పోసేస్తున్నాను అంది. అలా కాకుండా ఇట్లా చేయండి మీరు. ఇప్పుడు మనం ఆమెన్ని వేసేసుకోవచ్చు, కానీ అది కంపోస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఇప్పుడు ఇట్లా 3 రోజులు 4 రోజులు కనుక మీరు 2 రోజుల నుంచి మినిమం 3-4 రోజులు పక్కన పెట్టుకుంటే ఇందులో ఉండే ప్రతి పీల్లో ఉల్లిపొట్టు కానీ అరటికాయ కానీ మనం కూరగాయలు ఏవి వాడుకుంటాయి, ఈ తొక్కలన్నిటిలో ఉండే సారం అంతా ఈ నీళ్ళల్లో దిగుద్ది. ఇప్పుడు ఇది కలర్ మారింది, గమనించారా? ఈ కలర్ మారటం వల్ల వీటిల్లో ఉన్న రసం మొత్తం ఉల్లిపొట్టులోది కానీ మంచి మెగ్నీషియము సల్ఫరు ఉంటుంది. అరటి పండులో మనకి ఇప్పుడు బీరతీగలు నాకు బాగా పెరుగున్నాయి, ఇంకా పూత దశలోకి వస్తున్నాయి. ఆ పూత దశలో ఉన్నప్పుడు టమాటాలు పూత దశలో ఉన్నాయి, వంగ మొక్కలు పూతల మీద ఉన్నాయి. ఇలా పూత దశలో ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్స్ మనం ఇస్తే ఇంక మనం ఏమి బయట నుంచి కొనుక్కొచ్చి వేయాలి మొక్కలకి అనేది లేదండి. ఇప్పుడు మనం మట్టిలో పోద్దాం. ఇది ఇట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు అచ్చంగా బియ్యం నేను కడిగిన నీళ్ళు ఎమ్మటే పోసేస్తే అది నిదానంగా ఎప్పుడుకో అవుతుంది, కానీ ఇలాంటి లిక్విడ్ మీకు రాదు. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకొని మీరు ఇట్లా నానబెట్టుకొని బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ తొక్కలన్నీ ఇట్లా నానబెట్టుకొని అప్పుడు ఈ ముక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి. అది మీకు ఇష్టం కాకపోతే ఒక వడగిన్నె లాంటిది ఏమన్నా చేయబెట్టడం ఇష్టం లేకపోతే వడగిన్నె లాంటిది తీసుకొని పక్కన పెట్టి దాంతో తీసి ఒక బకెట్కి వేసుకొని అప్పుడు తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసుకోండి. అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రెష్గా వచ్చేది. ఇక్కడ ఈ ఫ్రెష్ లిక్విడ్ని మనము ఇప్పుడు మొక్కలకు ఇచ్చుకుంటున్నాం. ఇవి వెంటనే తీసుకుంటుంది మొక్క ఈ లిక్విడ్ అనేది. కంపోస్ట్ తయారు చేయాలంటే మీకు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఈలోపు మనం ఏమి ఇవ్వాలి మొక్కలకి? ఇప్పుడు లిక్విడ్ మనం బయట నుంచి కొనక్క రావట్లేదు, ఏదైనా కంపోస్ట్లైనా. ఇప్పుడు నాకంటే మొన్న మొక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి అని చెప్పి నేను కంపోస్ట్ కొన్నిటికి వేసుకున్నాను, ఇంకా అన్నిటికీ వేయలేదు, కొనక్క రావాలనుకుంటున్నాను. కానీ నాకు అనిపిస్తుంది ఇంకా ఎంత కొనుక్కొస్తాము, నేను 3 బస్తాలు కొనుక్కొచ్చి వేసా. కానీ నేను చెప్పే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు అందరూ కొనక్క రావాలని లేదు కదా, కొనక్క రాలేరు కూడా. అందరూ ఖర్చు పెట్టి చేయాలంటే అవ్వదు. ఇంట్లో వచ్చిన వాటితోటే మనం ఏ విధంగా మొక్కలను పెంచుకుంటున్నాం అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు కొత్తగా మనకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొత్తగా కొన్ని మొక్కలు పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నా. ఇది ఇప్పుడు ఈ లిక్విడ్ నేను మళ్ళీ డైల్యూట్ చేసుకొని ఇస్తా. ఎందుకు అంటే ఈ ముక్కల్లోది లిక్విడ్ మొత్తం ఆ సారం అంతా దిగింది కాబట్టి డైరెక్ట్గా కొన్నిటికి ఇవ్వచ్చండి. పెద్ద మొక్కలు అయితే డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. కానీ నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి, మీకైనా మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలాగా నానబెట్టుకున్న లిక్విడ్ ఏదైనా ఉంటే మీ దగ్గర ఇది ఇప్పుడు ఈ బకెట్లోకే పోస్తున్నా. గులాబీ మొక్కలకు కానీ మందారాలకు కానీ భలే పనిచేస్తుందండి. ఇప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు పుల్లటి మజ్జిగ, అన్నము, బియ్యం కడిగిన నీళ్ళు, మట్టి గుల్లబారే తత్వం, మైక్రోబ్స్ ఎన్నో వేల కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి దీంట్లో. మజ్జిగలో, పుల్ల మజ్జిగలో మట్టి గుల్లబారటానికి. నా మట్టి చూస్తున్నారు కదా మీరు. ఇలాగా మీరు ఫర్మెంటెడ్ చేయండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఫర్మెంటెడ్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఈ తుక్కు అనేది తీసి మీరు కంపోస్ట్ చేసుకోండి, చేసుకునే వాళ్ళు కంపోస్ట్ చేసుకోండి. నేనైతే ఏదైనా ఒక మొక్కలో పెట్టేస్తాను, కుండీలో, అది కంపోస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను మొన్న ఆ బేర చెట్టుకి తొక్కలు పెట్టాను కదా, ఆ రోజు 13వ తారీఖు. ఇప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇది ఎలా కంపోస్ట్ అయ్యింది అనేది. అంటే నేను పెట్టిన రోజు నుంచి కూడా ఈ తొక్కలు అనేది మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటే ఆ మొక్కకి బలాన్ని అందిస్తుంది. మనం పోసిన నీళ్లు కిందకి దిగి ఆ రసం, ఈ ముక్కలు అన్నీ నాని రసం దిగి
ఆ చెట్టుకు బలాన్ని అందిస్తుంది. ఇప్పుడు బీరకాయ కూడా ఉంది పైన, చూపిస్తాను, కోసుకుంటాను. సరే పైకి వెళ్దాం రండి. ఇదిగండి బకెట్ టబ్బు పోసాను. అయితే ఇప్పుడు ఇంకా కాసిన నీళ్లు పోస్తానండి. ఎందుకంటే కొంచెం మొక్కలు ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు కొద్దిగా పలచంగా చేసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ 2 రోజులకి 3 రోజులకి 1 బకెట్ 2 బకెట్లో వస్తాయి, మళ్ళీ పోసుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడు దీన్ని ఇదిగండి ఈ 3 బకెట్లకి నీళ్ళు తీసి పెట్టుకున్నా. ఇట్లా తీసుకోవటం, తొక్కలు ఏమన్నా వస్తే దీంట్లో పడేసుకొని మీరు ఆ తొక్కల్ని కంపోస్ట్ చేసుకోండి. కంపోస్ట్ చేసే పని అయితే నేనైతే ఏదో ఒక మొక్కలో పెట్టేసేస్తాను. ఒక 3-4 డబ్బాలు ఎన్ని పడితే అన్నీ. ఇప్పుడు మా బీర చెట్లు చూపిస్తాను, గులాబీ చెట్లు చూపిస్తాను. ఎన్ని వచ్చినాయో పూలు కొయ్యకపోయేసరికి ఈ మధ్య నేను భలే ఉన్నాయండి గులాబీలు. నాకు పొద్దున్నే వచ్చి రోజు మొక్కలను చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి ఇన్ని పువ్వులు కాయలు కాపించుకుంటున్నాం కదా. ఇదిగండి తీసేస్తున్నా దీనికి. ఇంక ఈ వాటర్ మొక్కలకి ఇచ్చుకుందాము. గులాబీలు చూపిస్తాను ఫస్ట్. మీకు అవి చూపించాలనిపిస్తుంది నాకు. కోస్తుంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చినాయి కోసేస్తుంటా కదా. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో అసలుకి. చూసారా? బాబా అంటే రోజు పూస్తా ఉన్నాయి. పూసిని అడుక్కుపోతుంటే మళ్ళీ పైన పూసేపోస్తున్నాయి. ఇది చూడండి మంచి పీచ్ కలర్ అంటారా దీన్ని. ఇదిగండి మొగ్గలు చూసారా ఎన్ని వస్తున్నాయో. ఆరెంజ్. ఈ చలిగాలికి కొన్ని పాడవుతున్నట్టు అనిపిస్తుంది నాకు మొగ్గలు కూడా. ఇట్లాంటి అప్పుడు ఈ కొంచెం లిక్విడ్ ఇచ్చామంటే ఆ మొక్కలకి ఎంత ఆనందమో అసలుకి. మట్టి కూడా మంచిగా గుల్లబారుతుంది. కొమ్మ గుచ్చానండి, పోయినసారి చిగురు వచ్చిందండి, బతికింది. మొన్న ఒక అమ్మాయి అడుగుతుంది కొమ్మలు గుచ్చినా వస్తాయంట కదా అని. అయితే నేను ఎప్పుడు అంత ట్రై చేయలేదు అని చెప్పా. ఇప్పుడు చూసా గుచ్చి వచ్చిందండి కొమ్మ. అటు పక్కకి వెళ్ళి ఆ మొక్కలు కూడా చూపిస్తా, బీర మొక్కలు. ఇదండి బీరకాయ కోస్తున్నాను. ఆ నీళ్ళు పోసి చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ జాంకాయలు ఉన్నాయండి, కవర్లు కట్టా. ఉడతలు ఏమన్నా పాడు చేస్తాయేమోనని చెప్పి ఇదిగండి అక్కడ ఒక కాయ చెట్టుకి, ఆ కాయకి కట్టాను, దీనికి కట్టా. పండినవి మంచిగా. ఎంత హ్యాపీ అండి అసలుకి. మన మిద్దె మీద మనం పండించుకొని కాయలు కోసుకొని తింటున్నామంటే. ఇదిగండి ఎంత బాగున్నాయో చూసారా. ఇలా పండించుకొని కోసుకొని తింటుంటే అసలు ఆనందమే వేరండి. చూసారా? ఇదిగండి బాబా ఎంత బాగున్నాయో. కలర్ అయితే బాగుందా? మా జామకాయ, మా మిద్దె మీద కాసిన జామకాయ కోసుకున్నా. 2 కాయలు కోసుకున్నా. ఇదిగండి ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఇదిగండి అక్కడ ఒకటి ఉంది. వాటికి కూడా కవర్లు కట్టాలి. ఇదిగండి ఇంకా ఇట్లా అందరూ పెంచుకోండి. మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటి ఇట్లా మొక్కలు పెంచుకొని కాయలు తీసుకుందాము. ఇంకా బీరకాయ ఇదిగండి ఇక్కడ ఒక పిండి ఉంది, ఆ బీర చెట్లు కూడా అది చూపిస్తాను. ఇదిగండి ఇంకా వంకాయలు కోసుకోవాలి. ఇప్పుడు మా బీర మొక్కలు చూడండి, అదిగండి పైకి అల్లుకుంటున్నాయి. ఇట్లా తీగలు కట్టాను చూసారా. ఇదిగండి అక్కడ గుమ్మడి, సొర, దోస కూడా పిందెలు పడుతున్నాయండి. మనం ఇప్పుడు ఆ లిక్విడ్ ఇస్తే కొంచెం పెద్దవి అవుతాయి, పూతలు నిలబడతాయి. ఇటు తీసుకొచ్చి పెట్టుకున్నాను కదా మొక్కలన్నీ. ఇక్కడ కూడా పిందె కనిపిస్తుంది. ఇందులో ఒక టమాటా మొక్క ఉంది, ఇదిగోండి అక్కడ 2 టమాటా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ బెండ మొక్క, వంగ మొక్క ఉంది. దొండ తీగను కూడా ఇట్లా సెట్ చేశానండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ తీగ బారుతుంది. ఇదిగండి చిగురులు వచ్చి తీగ బారుతుంది. ఇదిగండి ఇట్లా
ఒక తీగ అయితే నలిగినట్టు అయిపోయి పాడైపోయిందండి. ఇంతవరకు తీసేస్తే ఇదిగండి ఇక్కడ నుంచి వచ్చింది. ఇది తీసేస్తాను, కట్ అయినట్టు ఉందండి. ఇదిగండి ఇక్కడ వీటికి కూడా ఇంకా అట్లా ఈ నీళ్లు పోసేస్తాం. ఇది మనకు పెద్ద పనే ఉండదు కదండి. మనం ఇట్లా ఇంట్లో పక్కన పెట్టుకోవటము, మనం తీసుకొచ్చి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మొక్కల్లో పోయటము. చుక్కకూర ఉంది, కోసుకుంటాం. ఇదిగండి చుక్కకూర, తోటకూర మాకు సరిపోని వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కూడా అయితే మిడత అనే పురుగు తినేస్తుంది తోటకూరని, పడిమొలిసింది. ఇవన్నీ ఇంకా పూతలు వస్తున్నాయి. మునగ కూడా మొన్న వచ్చింది, రాలిపోయింది, మంచుకోయము. ఇక్కడ మిరప చెట్టు ఇప్పుడు ఇందులో ఈ పుల్ల మజ్జిగ, మనం బియ్యం కడిగి నీళ్ళు, అన్నము కలిపి పెట్టాను కదండి. ఇలాంటివి ఈ మిరప చెట్లకు కూడా బాగా పనిచేస్తుందండి. పుల్ల మజ్జిగ, బియ్యం కడిగి నీళ్ళు ఇందులోనే మునగ చెట్టులోనే ఉంది. ఇదొక మునగ చెట్టు. ఓకే, ఇట్లాంటి వాటికి కూడా మనం ఇస్తూ ఉంటే, మన పని మనం చేస్తుంటే వాటిపైన అవి చేస్తుంటాయి. ఇట్లా నాకు ఇక్కడ అర్థం అవుతుంది ఏ మొక్కకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది. అందుకనే ప్రతి దాంట్లో మీకు వివరంగా చెప్పాలని నేను చెప్తున్నానండి. కిచెన్ వేస్ట్ నీళ్ళతోటే మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఇక్కడ మిరప, ఇది బీర, టమాటా మొక్కలు, టమాటా మొక్క, ఇక్కడ ఒక టమాటా మొక్క మంచిగా పెరుగుతున్నాయండి. ఇప్పుడు ఇది తీగ బారుతుంది. ఇంక పైకి ఇదిగో తాడు ఇట్లా దించా, ఈ తాడు దించాను ఇట్లాగా. దీనికి పైకి వస్తే తీగ అల్లిద్దామని చెప్పి ఇదిగండి దీనికి అల్లుకుంటుంది. ఇక్కడ ఇది తీసి మళ్ళీ కడతాను. ఇట్లా తోటకూర చూడండి ఎంత బాగుందో. ఇట్లా ప్రతిదీ మీకు చూపించి చేస్తుంటే మీకు అర్థమైద్ది. కొత్త వాళ్ళు కూడా తెలియని వాళ్ళు చూసి చేసుకుంటారని చెప్పి ఇట్లా పోస్తున్నా. ఇక్కడ ఒక వంగ మొక్క నాటి మొన్న ఈ మధ్య వంగ మొక్కలు తీసుకొచ్చామని చెప్పాను కదా. ఇక్కడ ఒకటి టమాటా మొక్క అండి, ఇదిగండి పడి మొలిసింది. ఇంకా అది అంతే ఉంచాను. ఇట్లా అన్నీ కలిసి పెరుగుతుంటాయండి మొక్కలు. మనము ఇట్లా లిక్విడ్ పోయటమే, వాటంతటి ఇంకా అవి పడి మొలిసేది అయ్యే పెరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా చుక్కకూర ఉంది. ఇదండి సొర చెట్లు కూడా బాగా వస్తున్నాయి కదా. అయ్యండి తీగలు అట్లా తాళ్ళు కట్టేశాను. ఇట్లా కొద్దిగా ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఇస్తున్నానండి నీళ్లు. ఎందుకంటే నెమ్ము ఆరట్లేదు, ఎండ రావట్లేదు బాగా, అందుకని చెప్పి. తమ్మ చెట్టు ఇంకా 2 తమ్మకాయలు విత్తనాలు కొనుక్కొచ్చి నాట ఇక్కడను వేరే చోట. తమ్మ దీంట్లోనే వస్తుందిలే అని చెప్పి ఇట్లా. ఇదండి అటు వెళ్ళి బేర చెట్టు చూపిస్తా. ఇదిగండి బేర చెట్టు టబ్. ఇది మందారం చూసారా. ఇది ఈ టమాటా మొక్కకి సైడ్ వచ్చే పిలక తీసి నాటానని చెప్పాను కదా. ఇది కూడా టమాటా మొక్క పూతలు వస్తుందండి. కొమ్మ బతికింది, బాగా పూతలు వస్తుంది. ఇదిగో టమాటా మొక్క, ఎన్ని పూతలు పిందెలు పడుతున్నాయండి. అన్ని కాయల మీద ఉన్నాయి ఇప్పుడు మా టమాటా మొక్కలన్నీ. అయితే మీకు కంపోస్ట్ ఎలా అయిందో చూపిస్తానన్నాను కదా. 13వ తారీఖు అండి నేను పెట్టింది. ఈరోజు వచ్చేసి 25 డిసెంబర్ 25 అండి. చూడండి మీరు, తీస్తున్నాను. కంపోస్ట్ ఎలాగైపోయిందో చూసారా, కనిపిస్తుందా ఏమన్నా? వానపాములు చూసారా, ఎన్ని వానపాములు ఉత్పత్తి అయినాయో పిల్లల్ని పెట్టి. ఈ వానపాములకి మనము ఫుడ్ ఇచ్చినట్టు ఇప్పుడు ఎన్ని పిల్లలు అయినాయో చూసారా. ఇదిగండి బుజ్జి వానపాములు ఎంత బాగున్నాయో అసలుకి. ఇప్పుడు ఈ వానపాములు తిని మనకి కంపోస్ట్ తయారు చేస్తాయండి. వర్మీ కంపోస్ట్ అని చెప్పి అంటున్నాం కదా ఇప్పుడు. ఇదే మనకి ఇంకా వర్మీ కంపోస్ట్. ఈ వామ్స్ అనేది, ఈ ఎర్త్ వామ్స్, ఇది అంతా తిని మనం వేసిన ముక్కలు మొత్తం తినేసి ఇదే కంపోస్ట్ లాగా తయారు చేస్తాయండి. చూసారుగా ఎన్ని వానపాములు వచ్చినాయో.
బంతి పూలు కూడా పెట్టాను కదా ఆ రోజు నేను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ బంతి మొక్క అండి. ఆ బంతి నారు పెట్టాను కదా, టమాటా కూడా పడినట్టుంది. ఇదిగోండి మొక్క వచ్చింది ఇక్కడ. ఇది ఇక్కడే ఉంచేస్తా. ఇదిగండి. ఇప్పుడు దీనికి ఈ లిక్విడ్ పోద్దాం. ఇట్లా పోసుకోవటమేనండి మనము. నిన్న ఉదయం ఇచ్చా నీళ్ళు, కొంచెం నిమ్మ ఉంది. దీంట్లో కూడా ఒక మిరప మొక్క, అది వంకాయలు చూసారా, ఇదిగండి వంకాయలు. చిక్కుడు మొక్క ఒకటి పెరుగుతుంది ఇక్కడ. అక్కడ కూడా చిక్కుడు మొక్క ఉంది దాంట్లో. ఈ వంకాయలు కూడా కొయ్యాలి ఇప్పుడు. వంగ చెట్లు కూడా పూతలు వస్తున్నాయండి, బాగా పూతల మీద ఉంది, కాయలు ఉన్నాయి. ఇదిగండి ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. కోస్తున్నాలే. ఇదిగండి మాకు సరిపోతున్నాయండి. మళ్ళీ 2 రోజులు ఆగి పిందెలు లాంటివి మనం వదిలేస్తాం కదా, అవి వస్తాయి. అవి కోసుకుంటే 2 ట్రిప్పులకు వస్తాయి. ఇక్కడ క్యాబేజీ, కాలీఫ్లవరు సీడ్స్ వేసా. అయితే మట్టి కొళ్ళకి ఇచ్చినాయి కొద్దిగా. ఇప్పుడు ఎట్లా అన్నాను. టమాటా మొక్క వస్తున్నాయి ఇక్కడ. అక్కడంతా టమాటా మొక్కలు ఉన్నాయి. ఇదండి ఈ వంగ మొక్కలకు కూడా పోసేస్తున్నాను. అటుపక్క టమాటా మొక్కలు ఉన్నాయి, చూపిస్తా. ఇదండి వంకాయలు, తెల్ల వంకాయ. ఇక 3 కాయలు చిక్కినాయి. ఎక్కడ కోసినాయి అక్కడ పెట్టేస్తున్నా. ఇంకా పూతల మీద ఉన్నాయి. పసుపు చిట్టి చామంతి అంటారా ఇది, మంచి అసలు పసుపు ఎలా ఉంటుందో అలాగ ఉన్నాయండి. నాటు టమాటా అండి. ఈ అప్పుడు విత్తన మొక్కలు కొనుక్కొచ్చి పెట్టినాయి. ఇలా కాయల మీద ఉన్నాయి, పూతలు వస్తున్నాయి. మా గులాబీ పూలు చూడండి. ఈ పూల కోసమైనా ఒక లైక్ చేయండి మీరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే. ఇదండి 2 కాయలు అప్పుడు కోసి చూపించాను, ఇంకా 2 కాయలు ఉన్నాయి. వీటి కోసమైనా లైక్ కొట్టండి. ఇలా ఉంటుంది కదా, ఆ లైక్ మీద లైక్ కొట్టండి. మీకు అన్నీ నేను తెలియజెప్పి మీరు కూడా ఇలాగే మొక్కలు పెంచుకోవాలని చెప్పి నా ఉద్దేశం. అందుకని చూపిస్తున్నా. ఇదిగండి దానిమ్మ కాయలు కూడా పడుతుంది. కొన్ని పూతలు మంచుకి రాలిపోతున్నాయి, కొన్ని అయితే వస్తున్నాయి. ఇదిగండి టమాటా మొక్కలు చూడండి. ఇదిగండి పూతలు. ఇది కూడా అట్లా సైడ్ నుంచి తుంచి పెట్టానని చెప్పాను కదండి ఒక కొమ్మ. ఇది కూడా మంచిగా పెరిగి అసలు ఎంత బాగా వస్తుందో చూసారా. పూతలు వచ్చినాయండి. ఇదిగోండి వంగ మొక్క ఒకటి ఇక్కడ కనిపిస్తుందా. ఇదిగండి టమాటాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ నాటు టమాటాలు అని చెప్పి ఇచ్చిందండి అమ్మాయి మొక్కలు. ఇదిగండి కాయలు కనిపిస్తుందా, అడుక్కుందండి, తిరగబడింది కొమ్మ. ఇదిగండి టమాటాలు. అటుపక్క కొమ్మకు కూడా ఇదిగండి ఇక్కడ ఇదొక కొమ్మ, అదొక కొమ్మ అండి. ఇదొక కొమ్మ. ఇదిగండి కాయలు. ఇదిగండి ఇక్కడ ఒక కొమ్మ. ఇదిగండి కాయలు పడుతున్నాయి. ఇట్లా ప్రతి చెట్టుకి ఇప్పుడు కాయలు వస్తున్నాయి. చిక్కుళ్ళు పూతలు పడ్డాయి, పిందులు వస్తున్నాయి. నేను లేట్గా పెట్టుకున్నాను కదండి మొక్కలన్నీ కూడా. కాయలు పడుతున్నాయండి ఇప్పుడు. వీటన్నిటికి ఇస్తాను. ఇది కూడా పొడుగు వంకాయ అయ్యింది. అమ్మాయి రౌండ్ వంకాయలు అవుతాయి అంటే అని చెప్పి ఇచ్చింది నాకు. సరే ఏదో ఒకటి వంకాయలే కదా అని చెప్పి ఇంక వదిలేసా. ఇదండి బార్కి చూపిస్తున్నా మీకు ఇట్లాగా. ఇదండి ఇంకా కాయలు మొదలవుతున్నాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు పంటకి రావాలి. ఓకే. ఇదండి ఇట్లా ఇప్పుడు వీటన్నిటికి ఇస్తానండి. పోసి నేను తర్వాత పోస్తాను. ఇక్కడ చూడండి గెనుసుగడ్డ, చిలకడ దుంప అంటారు కదా, అది ఈ టబ్బులో నాటుకుంటే అది పందికొక్క పిల్లి కూడా తిరుగుతుందండి. ఎట్లా తవ్వేసిందో చూసారా మట్టి అంతా. ఇదిగండి నిన్న తవ్వింది. నిన్న తవ్వితే ఇప్పుడు కనిపించింది. ఇదిగండి అటు పక్కన కింద పడింది. నిన్న తవ్వితే వరకు మట్టి నేను అంత చూడలే. మట్టి వరకు అట్ట అనేసి వెళ్ళిపోయా. ఇప్పుడు ఆ కుండీల మధ్యలో పడింది. ఏందా ఇంత మట్టి తవ్వింది అని ఇటు చూస్తే గెనుసుగడ్డలు వచ్చినాయండి. ఇదిగండి ఇదంతా తవ్వింది ఇట్లాగా.
సరే ఇట్లా చూడంగానే నాకు గెనుసుగడ్డ కనిపించింది, తీద్దామని చెప్పి ఇప్పుడు మీకు చూపిద్దామని ఊరినట్టుంది. ఎంతదయిందో చూడాలి. అప్పుడు మాకు గ్రూప్లో అమ్మాయి ఇచ్చిందండి, వాళ్ళు ఒక తీగ 2 తీగలు ఏమి ఇచ్చింది నాకు. ఇదంతా లోపల కల్లా ఉంది, 2 ఉన్నాయండి ఇక్కడ. అబ్బో ఇదిగండి గెనుసుగడ్డలు కూడా రెడ్ కలర్ అండి, భలే ఉందండి కలర్ చూస్తుంటే. ఇది తీగలు అటుపోయి ఇది కాకుండాలో కూడా అంటుకుందండి వేరు. ఎంత దూరం ఉన్నామమ్మా, ఉందా బయటికి. నేను మొన్న గెనుసుగడ్డలు ఏదో వీడియోలో చూసి టీవీ పెట్టుంది, ఆ రోజు తెప్పించుకుందాం మార్కెట్లో అనుకున్నా. ఫోన్ చేసా కూడా ఈయనకు, ఆ రోజు బయటికి వెళ్ళి ఉన్నాడు, ఎత్తలా ఫోను, లేకపోతే తెమ్మని చెప్పేదాన్ని. ఇదిగండి గెనుసుగడ్డ రెడ్ కలర్ది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఇటు. ఇది మళ్ళీ ఈ కొమ్మలు పెట్టుకుంటే మళ్ళీ వస్తుందండి. ఇదిగండి ఒకటి కనపడుతుంది, మొత్తం తిరగేసి చూస్తానండి. ఎందుకండి బోర్లు వేసాను, ఇంకా కనిపిస్తున్నాయి నాకు. మనకి ఇట్లా ఒక తీగ పెట్టుకున్నా కూడా ఎవరి దగ్గరైనా ఉన్నా ఇస్తారు, తెచ్చుకోండి. లేకపోతే మనమైనా ఒక గెనుసుగడ్డ కొనుక్కొచ్చుకొని నాటుకుంటే మొక్కలు వస్తాయండి. నేను అంతకు ముందులా కూడా మేము పాతింటి దగ్గర ఉన్నామని చెప్పా కదా, రెంటెడ్ హౌస్లో కూడా గెనుసుగడ్డలు నాటానండి. మట్టి చూసారా, మనం పోసే లిక్విడ్స్ గుండా మట్టి ఎంత బాగా వస్తుందో. ఇదిగండి అది ఇప్పుడు తవ్వకపోతే తవ్వి నాకు గెనుసుగడ్డలు వచ్చినాయి అని తెలియజెప్పింది అనమాట. మొన్ననే కదా నేను అనుకున్నాను, ఆశపడ్డాను తినాలి అని. ఇది చూడండి వానపాములు, అందుకని మీ తోటలోనే ఉన్నాయమ్మా తీసుకో అని పందికొక్కో ఎలుకో అది తెలియదు కానీ అబ్బా అబ్బా ఎంత ఆనందం అండి అసలుకి. చూసారా ఇవ్వండి, ఇప్పుడు మన తోటలో పెంచుకున్న గెనుసుగడ్డలు నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మ వాళ్ళ ఊర్లో అదేమంటారు పెట్లూరు అని, కొండేపు సైడు పెట్లూరు, అక్కడి నుంచి బండ్లు వచ్చాయి మా చిన్నప్పుడు. జల్లిబుట్టలు ఉండేవి, జల్లిబుట్టలు తీసిపోయేది, కట్టులని అమ్మేవాళ్ళు. అప్పుడు 3 కేజీలు అయితే ఒక కట్టు, కట్లు తీసుకునేది. కట్టెల పొయ్యిలు ఉండేవి కదండి అప్పట్లో. కట్టెల పొయ్యిల్లో నిప్పుల్లో వేసి ఉడకబెట్టుకొని కాల్చుకొని తినేవాళ్ళం. కొన్నేమో ఉడకబెట్టుకొని తినేవాళ్ళమి. అప్పట్లో ఆ గడ్డలు తెల్లయి, ఇప్పుడేమో రకరకాలుగా కలర్స్ వస్తున్నాయి. ఇదిగండి వానపాములు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మనం పోసే లిక్విడ్స్కి, కిచెన్ వేస్ట్ లిక్విడ్స్కి ఇన్ని వానపాములు వస్తున్నాయి, మన మట్టిని గుల్లబారుస్తున్నాయి. మనం వేసిన ఆ ఫుడ్ తిని మట్టిని, మనం వేసిన తొక్కల్ని కంపోస్ట్ చేసి మన మొక్కలకి బలాన్ని అందిస్తున్నాయి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంత బలం మొక్కలకి. ఇది కూడా వేరుగా అయిపోద్దండి, కాయ వచ్చేది గడ్డ. ఇంక లేవులండి. ఇదిగండి చిన్న పిందె, ఇదిగండి 1/2 కేజీ దాకా వచ్చినాయండి. 1/2 కేజీ ఉంటాయండి. చూడండి కడిగి చూపిస్తాను. మట్టి చూసారా ఎంత గుల్లబారిందో. ఇప్పుడు ఈ తీసిన కొమ్మలు కూడా నేను మళ్ళీ నాటుతా, దానికే నాటుతా. ఆ పందికొక్కో పిల్లో కానీ దానికి థ్యాంక్స్, తవ్వి చూపించింది. లేదంటే ఇంకా పెద్దవి అవుతాయి. కానీ ఇప్పుడు నా మనసులో నేను ఏది అనుకున్నానో దాన్ని మనకి ఆ జీవి మనకి చూపించింది. నీకు ఉందమ్మా, నీ దొడ్లోనే, నీ మిద్దె మీదనే ఉన్నాయి, చూసుకొని తిను అని కడిగి చూపిస్తాం. ఇదిగండి మళ్ళీ ఈ మట్టి అంతా దీనికి ఎత్తిపెట్టి మళ్ళీ ఈ కొమ్మలు ఇక్కడ నాటేస్తున్నానండి. మళ్ళీ కొద్ది రోజులు పోతే మనకు మళ్ళీ ఇంకొక చెట్లు తయారయ్యి కాయలు వస్తాయి. ఈ కణుపులు లాంటి ఇట్లా పట్టేస్తే కొమ్మలు మంచిగా వస్తాయి. దీంట్లో కూడా ఇట్లా పోయి ఇదిగండి అరటి మొక్క,
అరటి మొక్కలకు కూడా అంటుకుందండి ఇక్కడ. ఇదిగండి, అది అంతే ఉంచి ఆ తర్వాత చూద్దామని. ఇక్కడ మళ్ళీ వంగ మొక్కల్లో కూడా ఇట్లా అంటుకుంది. ఇది కూడా నెక్స్ట్ ఈసారికి మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఒక వంగ మొక్క నాటానప్పుడు చిన్న మొక్క ఎదుగుతుంది. ఇదిగండి ఇక్కడ కూడా, ఇక్కడ టమాటాలు చూసారుగా, ఇదిగండి ఇక్కడ కూడా అట్నే అంటుకొని పోయింది. ఇంకా తీయటానికి లేదు, వదిలేసా. అక్కడ కూడా వస్తాయి మనకి గడ్డలు, ఇంకా ఒక 2 నెలలు అట్లా పోతే. ఇదంతా ఇప్పుడు నేను మొన్న ఇక్కడ అడ్డం వస్తున్నాయిలని 2 కొమ్మలు వీకితే ఇక్కడ నాటుకున్నా, ఏదో ఒకటి మనకి. ఇదిగండి ఇక్కడ నాటా, ఇది కూడా చిగురు వచ్చింది, బతికిద్ది, ఇంకా పూలు వస్తున్నాయి. నూనె ఫ్రూట్ మొక్కలో నాటుకున్నా. పురుగు చూసారా, లేత ఆకుల్లో అట్ట. ఈ జామకాయ పిండి రాలిపోయింది మొన్న జరుపుతుంటే, దీంట్లో ఇక్కడ ఉన్న పిండి రాలింది. మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. ఎవరైనా కొనుక్కొచ్చి పెట్టుకోండి మొక్కలు, జామ మొక్కలైనా. ఇది ఈ చెట్టుకు కూడా ఇక్కడ పూత వస్తుంది. ఇది ఈ మట్టి కూడా అందులో పోస్తా. ఈ కొమ్మ వేరే చోట నాటుతా, దీనికి ఇంక సరిపోతాయి. మనం ఇట్లా కొమ్మలు ఎక్కడన్నా దొరికినా కూడా తెచ్చి పెట్టుకొని గెనుసుగడ్డలు పండించుకోవచ్చు. ఇప్పుడు మా ఈ భూమిలో ఇట్లాంటి ఏర్లు లాంటివి కూడా పెట్టానండి. ఏదన్నా వస్తుందేమో చూద్దాము. వస్తే వచ్చింది, లేకపోతే ఎరువులాగా అయిపోద్ది. కొద్దిగా మట్టేసి ఆపేస్తా. ఇంకా అది అంతే. ఏడన్నా కొమ్మలు దొరికితే తెచ్చి పెట్టుకోండి. గాయత్రి గారు ఇచ్చారు నాకు, థ్యాంక్స్ అండి. రెడ్ కలరు గెనుసుగడ్డలు మీరు ఆ తీగ ఇచ్చినందువల్ల నాకు ఈరోజు నా తోటలో నేను గెనుసుగడ్డలు పండించుకోగలిగానండి. ఇగండి కడిగాను శుభ్రంగా, కడిగి తీసుకొచ్చా. ఏం కలర్ అండి బాబోయ్, ఎంత మంచి కలరు. అది చూస్తుంటేనే మనకి బ్లడ్ తొందరగా పట్టిద్దా అన్నట్టుంది. జామకాయలు, బీరకాయ, వంకాయలు, ఎందుకంటే 3 చిక్కుడుకాయలు, తెల్ల చిక్కులు. ఇప్పుడే పూత వస్తుంది బాగా, దానికి కూడా ఇప్పుడు ఆ లిక్విడ్ ఇస్తాను. ఓకే అండి. ఇక్కడ 1, 2, 3, 4 4 గెనుసుగడ్డల తీగలు వచ్చినాయి. ఇది కూడా వేరే చోట నాటుతాను. ఇప్పుడు అక్కడ ఒకటి నాటాను కదా, చూసి ఇంకో దాంట్లో నాటుకుంటా. ఇక్కడ ఇది చిక్కుడు అనుకున్నాను, ఆ రోజు చిక్కుడు కాదండి. ఇదిగండి బారు అలసందలు, లాంగ్ బీన్స్ అంటారు కదా, అవి పూతలు, పిందెలు. ఇగండి పిందెలు మొదలైనవి. ఇగండి ఆ రోజు నేను కిచెన్ వేస్ట్లో పసుపు, కారం చల్లి చూపించాను కదా పేనుబంక. ఆ ఒక్కరోజు చల్లటమే, మళ్ళీ చల్లలేదు, నాకు కుదరలేదు, చల్లలేదు, పోయింది. ఒక టైంలో ఒక సీజన్లో వచ్చిద్దట్టుంది అది పేనుబంక అనేది. ఇదిగండి ఇట్లా ఇంకా పిందెలు పడుతున్నాయి బాగా, అటు కూడా అల్లుకుంటుంది. చిక్కుడు ఇక్కడ ఒక అమ్మాయి అడిగింది, ఆంటీ వాళ్ళ అమ్మని అడిగిందంట, ఆంటీ ఏందమ్మా పసుపు పెట్టుకోలేదా అని. ఇదిగమ్మా పసుపు మొక్కలు, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి. పసుపు కూడా రెడీ అయింది. కానీ నేను కొన్ని వీడియోలలో చూశాను, 1 సంవత్సరం ఇలాగే పెట్టి 2వ సంవత్సరం తీసుకుంటే పసుపు మంచిగా తయారైద్ది, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని విన్నానండి. చూస్తాను. ఇది వంగ, ముళ్ళ వంగ చెట్టు. అది ఎట్టపాడి మొలిసిందో విత్తనాలు నాకు తెలియదు, కానీ ఒక చెట్టు అయితే వచ్చింది. ముళ్ళు ఉన్నాయి ఈ చెట్టు నిండా. ఇది పెరుగుతుంది బాగా. దీనికి కొద్దిగా కంపోస్ట్ పోద్దాం అనుకుంటున్నా. ఇట్లాంటి మట్టి చాలా మట్టి లేదు అందులో. ఇప్పుడు ఆ కొరవ మట్టి అన్నా తీసుకొచ్చి దీంట్లో పోస్తా. దీనికి కూడా అట్టనే. ఇదిగండి పసుపు. ఇది ఆ సైడ్ వచ్చేసి మామిడి అల్లం, అటు పక్కన మొత్తం పెట్టుకున్నది మామిడి అల్లము. ఈ వీడియో పెద్దదైనా కూడా చూపిస్తున్నా. ఇదిగండి ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టిన, ఇందులో ఉందండి పసుపు. మా వేపురాలు తీసుకొచ్చి 2 కొమ్మలు నాటితే ఒకటి పోయి ఒకటి వచ్చింది. లాస్ట్ ఇయర్ తీయలేదు, రేపు పండగ వెళ్ళాక తీస్తా. దీంట్లో ఎన్ని అదేంది పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి, ఆ చెట్లు, ఈ శంకు పూల చెట్టు అన్నీ వచ్చినాయండి ఇందులోనే. ఇట్లా
ఇక్కడ చూడండి, మందారాలు, కనకాంబరాలు, ఈ రెండు చూసారా ఎంత బాగున్నాయో. ఆ రెండు మీకు వెల్కమ్ చెప్తున్నట్లేదు, చూసారా. ఇదండి ఈరోజు వీడియో. చాలా చూపించా ఈ వీడియోలో మీకు. వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగండి పూతలు అయితే బాగా వస్తున్నాయండి. చిక్కుడు ఇదిగండి ఈ టబ్బులో ఉంది. ఇది అంతకుముందు వేసిన చెట్టుది ఒక కాయ ఎండిపోయి పడి ఉంటే అది దీంట్లోకి వేసానండి. అదే మళ్ళీ పడిమూలిసి మళ్ళీ ఈ సంవత్సరానికి కాయలు వస్తున్నాయండి. ఇదండి ఫోన్ వస్తుంది నాకు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.